కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేనిదే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. ఏదైనా దేశ భద్రతకు ముప్పు కలిగినప్పుడు మాత్రం అది కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయవలసి వస్తుంది. అట్లు కాకుండా తమ స్వప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం పక్క ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఫోన్ ట్యాపింగ్ చేస్తే అది పెద్ద నేరమవుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వలన కర్ణాటక రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే కూడా తన పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాకుండా అమెరికాలో కూడా వాటర్ గేట్ వ్యవహారంలో అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ కూడా తమ పదవిని కోల్పోవడం జరిగింది. ఇదే దుర్గతి తప్పకోకుండా కేసీఆర్కు పట్టి తీరుతుంది. కారణం ఏమంటే ఫోన్ టేపింగ్ అతి ప్రమాదకరమైన అంశం. కారణం ఏమంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 1921 ప్రకారం ఈ వీళ్ళు చేసిన పని భద్రతకు, స్వేచ్ఛకు, ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించే విధంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుకోకుండా మేము ఫిర్యాదు చేస్తాం. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని అడగడం జరుగుతుంది. అంతేకాకుండా సర్వీస్ ప్రొవైడర్స్కు విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాల్ డేటా ఇవ్వమని అడగడం జరిగింది. ఆ సుప్రీంకోర్టు, హైకోర్టు, విజయవాడ కోర్టు ఇచ్చిన దాని మీద తెలంగాణ ప్రభుత్వం వీళ్ళ మీద సర్వీస్ ప్రొవైడర్స్ మీద ఒత్తిడి తీసుకొస్తే, వాళ్ళని ఇబ్బంది పెడితే, వాళ్ళ మీద బ్లాక్మెయిలింగ్ చేస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా సీల్డ్ కవర్ హైకోర్టును అప్రోచ్ కమ్మని చెప్పడం జరిగింది. ఈ హైకోర్టు ఇమీడియట్గా ఈ కాల్ డేటాను సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టు రిజిస్ట్రార్కు అందజేయమని చెప్పడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంలో స్వయంగా ఒప్పుకున్నారు. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకు ఇచ్చిన ఆదేశాలు కూడా బయటపడ్డాయి. తెలంగాణ హోమ్ సెక్రటరీ సర్వీస్ ప్రొవైడర్స్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ముఖ్యమైన అధికారులు, మంత్రులు మీద నిఘా వేసి వాళ్ళ ఫోన్స్ రికార్డ్ చేయమని చెప్పడం కూడా ఆధారాలు దొరకడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే ఒక పెద్ద గూడు పుటానిగా ఈ ప్రభుత్వం మీద చేసే ఒక కుట్రగా మేము భావిస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పట్టుకున్నట్లు ఈ తెలంగాణ ప్రభుత్వం సంబంధం లేకుండా కోర్టుకు పోయి ఇదే ఫోన్ ట్యాపింగ్లో రికార్డ్ అయిన విషయాలు బయటకు వస్తే ఎక్కడ మా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందో, ఎక్కడ ఈ ప్రభుత్వం యొక్క పునాదులు కదిలిపోతాయో అనే భయం చేత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉంది. తప్పకోకుండా తగిన గతంలో కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో, ఎవరైతే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించారో, ఎవరైతే వ్యక్తిగత స్వేచ్ఛను హరించారో అటువంటి వాళ్ళు తగిన శాస్తి జరిగింది. ఈ తెలంగాణ ప్రభుత్వానికి కూడా చాలా దూరం లేదు, అతి దగ్గరలోనే. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట బయటకు వచ్చింది. మేము చెప్పిన మాట ఇప్పుడు నిజమవుతోంది. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పకోకుండా దీని మీద మున్ముందు ఈ తెలంగాణ ప్రభుత్వం యొక్క పునాదులు కదిలే అవకాశం ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, దీని మీద తప్పకోకుండా మున్ముందు డివిజన్లు పెంచుకుపోయి ఆ ఫోన్ ట్యాపింగ్ మీద తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అభివృద్ధి ఒక భాగం. అభివృద్ధి ఒక భాగం అయితే దాన్ని అభివృద్ధిని చేస్తూనే మన కళలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతి, మన చరిత్ర ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా మన భాష మరిచిపోతే మనం మనుషులమే కాదు. ఎందుకంటే భాష మన ఉనికిని కాపాడుతుంది.